హలో నమస్తే అక్షరం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీద్. ఈనాటి పేపర్ కబుర్లు శీర్షికన ప్రధాన తెలుగు దినపత్రికలోని వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ, విమర్శ చూద్దాం. ఈనాడు తీసుకుంటే కొత్త కలయిక, శరద్ పవార్ ఇంట్లో 8 పార్టీల నేతల భేటీ, దేశ రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు, తృతీయ కూటమి కోసం కాదంటున్న నాయకులు. ఇక ఏదో అడుగుపెట్టారు. పెడుతూనే ఈ సమావేశం తృతీయ కూటమి కోసం కాదు, మోడీకి వ్యతిరేకంగా అసలే కాదు అని ఎవరు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. శరద్ పవార్తో ఆయన గత కొద్ది రోజులుగా 2-3 భేటీలు వేశారు. ఈ భేటీల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? అయితే సరే, దాని వెనుక ఇంకో కోణం నుంచి రాజకీయ ప్రస్తావన ఉంది అన్నట్టు వినిపిస్తుంది. దాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి తృతీయ కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు మమతా బెనర్జీ ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇటువైపు శరద్ పవార్ చేస్తున్నారు. అయితే తమ ప్రయత్నాలు ఈ తృతీయ కూటమి కోసం కాదు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక రైతు సొమ్ము రైతులకు ఇచ్చేయండి, రైతు బంధు సొమ్ము, బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు, 2 నంబర్లతో కాల్ సెంటర్ ఏర్పాటు, ఈనాడు కథనానికి ప్రభుత్వ స్పందన. వాస్తవానికి రైతు బంధు పథకం ఈ రైతుల అకౌంట్లో పడ్డ తర్వాత బ్యాంకర్లు తమకు గతంలో రావాల్సినవి, అంటే లోన్లు తీసుకున్నవి, పంట రుణాలు తీసుకున్న వాటిని మొత్తంలో ఇవి జమ చేసుకుంటున్నాయి. అయితే దీనివల్ల వీళ్ళు ఎప్పుడైతే పంటకు కావలసిన, అంటే ఖరీఫ్ సీజన్కు కావలసిన అవసరాలకు డబ్బు అందటం లేదు. దానివల్ల రైతాంగం చాలా నిరాశలో ఉన్న సమయంలో హరీష్ రావు ఈ ప్రకటన చేశారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. కొత్త పరిశ్రమలకు కరోనా కష్టాలు, టీఎస్ ఐపాస్లో ప్రారంభం నోచుకొని 3654 యూనిట్లు. అయితే ఈ కరోనా ప్రభావంతో చాలా మంది ఈ అప్లై చేసుకున్న దరఖాస్తులు అలాగే పెండింగ్లో ఉన్నాయి. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక స్వయం సమృద్ధంగా వాసాల మర్రి, అంకాపూర్ లాగా యూరిన్ కూడా అందరూ సందర్శించేలా తీర్చిదిద్దుదాం, నిధుల బాధ్యత నాది, పని బాధ్యత మీది, దత్తత గ్రామంలో సీఎం కేసీఆర్. ఆయన నిన్న వరంగల్, ఆ తర్వాత యాదాద్రి జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా దారిలో ఉన్న భువనగిరి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం కూడా, ఆ మండలంలో వాసాల మరిని ఆయన సందర్శించారు. గత వారం రోజుల క్రితం అక్కడి సర్పంచ్కు ఆయన స్వయంగా ఫోన్ చేసి, మీ ఊరికి వస్తున్నా, అక్కడ ఏర్పాట్ల బాధ్యతలన్నీ చూసేది నువ్వే చూడాలి అని చెప్పేసి ఆయన కోరారు. ఆ విధంగానే ఆయన వాసాల మరికి వెళ్ళారు, సహపంక్తి భోజనం చేశారు. 23 రకాల అక్కడ వంటకాలతో ఆయన అందరితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వాసాల మరిని బంగారు వాసాల మరిగా తీర్చిదిద్దాం, మరో అంకాపూర్, ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో అంకాపూర్ వెలిసేలా చేస్తామని చెప్పేసి అన్నారు. అంకాపూర్లో ఏదైతే అభివృద్ధి జరిగిందో అలాంటి అభివృద్ధికి ఇక్కడ కూడా చేస్తామని అన్నారు. ప్రతిరోజు కొంతమంది ఈ ఊరికి వచ్చి సందర్శించేలా తీర్చిదిద్దే బాధ్యత నాది, నిధులు ఇస్తా, ఆ పని పూర్తి చేసే బాధ్యత మీది అని ఆయన ఒక బృహత్తరమైన బాధ్యతను గ్రామ ప్రజల మీద ఉంచారు. దానికి సంబంధించిన వార్తా కథనాలు ఉన్నాయి. ఇక మరో తెలుగు దినపత్రిక తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ ఉంది. అంటే కొల్లాపూర్ ఎమ్మెల్యేకు భారీ నజరానా, 5 లక్షల పెండింగ్ బిల్లులకు 26 కోట్లు, 1986 నాటి కాంట్రాక్టులో చెల్లింపునకు సిద్ధం, ఓ మంత్రి ప్రమేయంతో జరిగినట్టు ప్రచారం, కోర్టు కేసు వెనక్కి తీసుకోనున్న ప్రభుత్వం, సమాచార హక్కు దరఖాస్తుతో వెలుగులోకి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత ఆయన ఏవైతే ప్రభుత్వం ప్రలోభ పెట్టిందో ఆ ప్రలోభాలకు అనుగుణంగా ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు, చేరారు కూడా. అయితే చేరినందుకు ఇవన్నీ ఆయనకు భారీ నజరానా కల్పించిందట. అవి ఏంటి అని అంటే, ఎప్పుడో 1986 నాటి ఒక కాంట్రాక్ట్కు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు సిద్ధమైంది. అదేవిధంగా ఏదైతే ఆయన మీద కోర్టు కేసులు ఉన్నాయో అవి కూడా తీసేసేందుకు సిద్ధమైనవి. ఈ ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఇవన్నీ బయటపడ్డాయి అన్నమాట. దీనికి సంబంధించిన వార్త కథనం ఉంది. విజన్ 2023 శాసనసభ ఎన్నికల లక్ష్యం ఇప్పటి నుంచే కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు, ఏపీ ప్రాజెక్టులపై తాడోపేడో ప్రకటన, అందుకే మళ్ళీ సెంటిమెంట్ రగిలించే ఎత్తుగడ, బీజేపీ కాంగ్రెస్ షర్మిలకు చెక్ పెట్టే యోచన, టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ, రాయలసీమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు, లేఖ రాసిన రాష్ట్ర ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్ నీటి దొంగ అయితే జగన్ గజ దొంగ, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటాం ప్రశాంత్ రెడ్డి. ఏదైతే గతంలో 2 సార్లు కూడా టీఆర్ఎస్ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకొని గెలిచింది,
అదే రకమైన సెంటిమెంట్ను మళ్ళీ ప్రయోగించి మూడోసారి గెలిచేందుకు కూడా ఒక ఎత్తుగడ వేస్తుంది. ఇక్కడ నీటి సమస్య, ఇంతకుముందు సరిహద్దు సమస్య లేకపోతే ప్రత్యేక రాష్ట్ర సమస్య ఉండేది. ఇప్పుడు నీటి సమస్య మీద సెంటిమెంట్ ఉపయోగించి గెలిచేందుకు సిద్ధమవుతుంది. దానికి సంబంధించే ఇప్పుడు జగన్ మీద మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ ఏపీ ప్రభుత్వం మీద విమర్శలకు దిగుతున్నారు. నీటిని దొంగలిస్తున్నారు అని చెప్పేసి నీటి దొంగ మన వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా విమర్శించారు. అక్రమ ప్రాజెక్టులను మన వైఎస్ఆర్ నీటి దొంగ అయితే జగన్ గజ దొంగ అని ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అక్కడ ఏపీ ప్రభుత్వం నుంచి కూడా మంత్రులు మన తెలంగాణ రాష్ట్ర మంత్రుల మీద కూడా వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నీటి వివాదం అనేది చాలా వేడెక్కింది. దీని వెనక ఉన్న కథనం ఏమిటి అంటే ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం కోసం చేస్తున్నదేనని వినిపిస్తుంది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఎలా ఎత్తేశారు? జగన్పై నమోదైన 11 కేసులు క్లోజ్పై ఏపీ హైకోర్టు నజర్. నిబంధనలు పాటించకుండానే ఎత్తివేశారని ఫిర్యాదులు. గత ఏడాది కోవిడ్ సమయంలో గప్చిప్గా మూసివేత. దిగువ కోర్టుల నిర్ణయంతో హైకోర్టు కమిటీ విచారణ. అనంతరం 5, గుంటూరులో 6 కేసుల నివేదిక సుమోటోగా స్వీకరించిన కోర్టు నేడు విచారణ. ధిక్కార వాద్యంలో ఇద్దరు ఐఏఎస్లకు జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా కూడా. ఇక గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏవైతే కేసులు నమోదయ్యాయో వాటిని గచ్చుగా ఎత్తివేశారట. అయితే దీని మీద హైకోర్టు విచారణ చేపట్టి దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. డెల్టా ప్లస్ ఆందోళన కారకమే వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా కేంద్రం ప్రకటన. 4 రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు. గత నెల బ్రిటన్లో 87% డెల్టా కేసులే. ఒక్కరు మరణించిన మీదే బాధ్యత. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్కు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక. ఇక కోవాక్సిన్ 3వ దశ ఫలితాలకు ఎస్ఈసి ఆమోదం. టీకా ప్రభావశీలత 77.8%. 25,800 మందిపై ట్రయల్స్లో గుర్తింపు. DBGI నివేదికలో భారత బయోటెక్ వెల్లడి. WHO అనుమతులకు ప్రయత్నాలు. ఇక ఇలా జరుగుతుంటే ఇంకోటి కూడా జరిగింది చూడండి. టీకా పేరిట టోకా. నిర్మాత సురేష్ బాబును మోసగించిన వ్యక్తిపై కేసు. వ్యాక్సిన్ పేరిట నిర్మాత నుంచి 1,00,000 వసూలు. ఇక 2 కోట్ల పరువు నష్టం చెల్లించండి. నైస్ కంపెనీపై ఆరోపణల కేసులు. మాజీ ప్రధాన దేవగౌడకు బెంగళూరు కోర్టు. ఇవన్నీ కోవిడ్కి సంబంధించిన కేసులు ఉన్నాయి. అయితే ఈ కోవిడ్కి సంబంధించిన కేసుల్లో ఏంటి అంటే డెల్టా ప్లస్ ఆందోళన కార్యక్రమే. అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ కేంద్రం ప్రకటిస్తుంది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక కోవాక్సిన్ 3వ దశ ఫలితాలను ఎన్ఈసీ ఆమోదం తెలిపింది. అయితే దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక 111 జీవో రద్దు ఎత్తివేసేందుకు ప్రభుత్వం కసరత్తు. ఇటీవల కేబినెట్ భేటీలో చర్చ. న్యాయపరమైన చిక్కులపై ఆరా. పరిధి కుదించాలంటున్న అధికారులు ఎత్తివేసేందుకే ప్రభుత్వం మొగ్గు. ఈ జలాశయాల సంరక్షణ కోసం తీసుకొచ్చిన 311 జీవోకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడనుంది. ఈ జీవోను తొలగించడానికి సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తుంది. సీఎం కేసీఆర్ సైతం 111 జీవోను ఎత్తివేస్తామని 3 నెలల కిందటే ప్రజా ఆశీర్వాద సభలో ప్రకటించారు. తాజాగా ప్రభుత్వ ఆదాయ కసరత్తులో భాగంగా ఈ 111 జీవోను ఎత్తివేసే సమాలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది దీనికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక మావోయిస్టు నేత జగన్ అలియాస్ హరిభూషణ్ ఆయన చనిపోయారట. కరోనా కారణంగా చనిపోయారట. అప్పటికే ఆయన ఏదైతే అంత్యక్రియలు కూడా పూర్తి చేసిన తర్వాత ఇది బయటికి పొక్కింది. ఈ కరోనా బారిన పడి గుండెపోటుతో కేంద్ర కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తుది శ్వాస. ధృవీకరించిన బస్తర్ ఐజీ దంతెవాడ ఎస్పీ. విష ప్రయోగంతో చనిపోయినట్టు ప్రచారం. తలపై 40 లక్షలు మావోయిస్టుల మౌనం. అయితే ఆయన తల మీద 40 లక్షల బహుమానం కూడా ప్రకటించారు. ఆయన ఈ ములుగు జిల్లా కొత్తగూడ మండలంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కార్యదర్శి స్థాయికి కూడా వచ్చారు. ఇటీవల జరిగిన పలు ఎన్కౌంటర్లలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే వాటికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక సినిమా చూపించు మామ బొమ్మ పడేదెప్పుడో అల్లాకు సర్వత్రా ఆసక్తి. రాష్ట్రంలో జూలై మొదటి వారంలో, ఆంధ్రలో థియేటర్లు తెరిచేది ఆగస్టులోనే. విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలు 2 రాష్ట్రాల్లో థియేటర్లు తెరిస్తేనే బిజినెస్, లేదంటే నిర్మాతలకు నష్టమే. ఏపీలో టికెట్ ధర పెంపు, బిజినెస్ స్టోర్ల రద్దు. ఓటీటీలను సంప్రదిస్తున్న నిర్మాతలు. ఇక నిర్మాతలకు కష్టకాలం, కరోనా కష్టకాలం వచ్చింది. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతేనే బిజినెస్ నడుస్తుంది, సినిమాలు నడుస్తాయి. ఓటీటీల ద్వారా కేవలం నిర్మాణ ఖర్చులు మాత్రమే మిగులుతున్నాయి. అయితే ఇప్పుడంతా నిర్మాతలు ఈ థియేటర్లు తెరవాలని కోరుకుంటున్నారు. ఏపీలో మాత్రం ఆగస్టులో
ఇక్కడ మన తెలంగాణలో ఇంకా తేదీని నిర్ణయించలు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక మూడో ఫ్రంట్ ముచ్చటే లేదు. భావసారూప్య పార్టీలతో దేశ పరిస్థితులపై చర్చ. శరద్ పవార్ నేతృత్వంలో 8 పార్టీల నేతల భేటీ. ఆహ్వానం ఉన్న మీటింగ్లోని కాంగ్రెస్ నేతలు. ఎన్ని ఫ్రంట్లు వచ్చినా మోడీ నెంబర్ 1 అంటున్న బీజేపీ. ఇక ఇందాక మనం దీని గురించి చర్చించుకున్నాం. ఇక మరో ప్రధాన తెలుగు దినపత్రిక మనం సాక్షి తీసుకుంటే, సాక్షిలో ఎస్ఆర్ఎం వాళ్ళది పెద్ద యాడ్ ఇచ్చారండి. ఇక ఈ ప్రాజెక్టులపై ప్రజాయుద్ధమే. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు నిర్మాణాలను చూస్తూ ఊరుకోం. వేముల కేసీఆర్ మంచి చెడుగా ఉంటారు. రాయలసీమ ఎత్తిపోతల ఆర్డీఎస్ కుడి కాల్వ నిర్మాణాలను వినియోగించుకోవాలని మన నీటిపారుదల శాఖ మంత్రి మన ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక రాష్ట్ర కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జి. టీపీసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తమిళనాడు పార్టీ అధ్యక్షులుగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ నియామకమయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త ఉంది. మాణిక్యం ఠాకూర్ ఆయన తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్కు అధ్యక్షులుగా అక్కడ వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన అధిష్టానానికి విన్నవిస్తే అక్కడికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడ కొత్త ఇన్ఛార్జ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఇక బ్రెజిల్ కోవాక్సిన్ ఒప్పందంలో స్కామ్, భారీ కుంభకోణం జరిగిందంటున్న ఆరోపణలు. ఒప్పందంపై సెనెట్ దర్యాప్తు. ఒప్పందం విలువ 2230 కోట్లు. డోసులు ఇవి దీనికి సంబంధించిన వార్తా కథనం ఉంది. భారత్ బయోటెక్కి చెందిన కోవాక్సిన్ సరఫరా కోసం కుదిరిన ఒప్పందం బ్రెజిల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. దీంట్లో అవినీతి జరిగిందనే కోణంలో పార్లమెంటరీ సబ్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇదో కుంభకోణంగా సెనెట్లు అనుమానిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ప్రత్యేక ఆసక్తిని కనబర్చారని, ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ ఫార్మా కంపెనీలు వాళ్లను వృద్ధి చేయటం కోసమే ఈ కోవిడ్ లేదా కరోనా అనేది సృష్టించారని వినిపిస్తున్న దాంట్లో ఈ బ్రెజిల్కి సంబంధించిన ఏదైతే కుంభకోణం జరిగిందో ఇది కూడా ధృవీకరిస్తుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ని పుట్టించిన పుట్టించిన వైరస్ ఏదైతే ఉందో ఇప్పటికే 100 కోట్ల డోసులను ముందే తయారు చేసుకొని ఉంచుకున్న చైనా అప్పటికప్పుడు ఎప్పుడైతే కరోనా విజృంభిస్తుందో దేశ ప్రజలందరికీ మూకుమ్మడిగా వ్యాక్సినేషన్ చేయించింది. అలా చేయించడానికి ముందు దానికంటే ముందు ఎన్ని ఏర్పాట్లు చేసుకుందో గమనించాలి. అంటే దీన్ని బట్టి ఇది సృష్టించిన వైరస్ అనేది ప్రపంచ ప్రజలందరికీ అర్థమైన విషయం. అయితే అదేవిధంగా ఇక్కడ కోవిడ్ ఏదైతే వ్యాక్సినేషన్ తయారైందో దాని ద్వారా కూడా లబ్ధి చేకూరాలన్న ప్రయత్నం బ్రెజిల్లో జరిగిందట. దానికి సంబంధించిన కథనం ఉంది. ఇక కాశ్మీర్ ఎటువైపు? జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా మళ్ళీ కట్టబెడతారా? నియోజకవర్గాల పునర్విభజనపై పార్టీలు ఏకదాటిపై తీసుకొచ్చారా? ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్షం కాశ్మీర్ కథకి ఎలాంటి ముగింపు రాయబోతుంది? కాశ్మీర్పై కేంద్రం ఎజెండా ఏమిటి? స్థానిక నేతల మనసులో ఏముంది? ఏర్పాటువాద చిచ్చు రగల్చే వారిని గుర్తించలేదమ్మా. ఇక కాశ్మీర్లో ఏం జరగబోతుంది? కాశ్మీర్లో మళ్ళీ రాష్ట్ర హోదాను మళ్ళీ కట్టబెట్టబోతున్నట్టు అయితే దానికి అసెంబ్లీ పునర్విభజన కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. దానికి సంబంధించిన ఒక విశ్లేషణాత్మక వ్యాసం ఇచ్చారు. అది ఇక 28వ కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం. సీఎం కేసీఆర్ ఈ నెల 28న ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై అమలుపై మరోమారు దిశానిర్దేశం చేయబోతున్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక మరో ప్రధాన తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుంటే, నమస్తే తెలంగాణలో ఇక రాష్ట్రంలో మిషన్ విలేజ్ అభివృద్ధి మన కులం, యాదాద్రి జిల్లాలపై సీఎం వరాల జల్లు, రైతు బంధు ముట్టొద్దు, మీ బాకీ కింద జమ చేసుకోవద్దు హరీష్ రావు. ఇక ఇవే మిగతా పత్రికల్లో ఉండే వార్తలు ఇందులో ఉన్నాయి, ప్రత్యేకంగా ఏం లేవు. పంచాయతీ నిధుల ఆడిట్లో తెలంగాణ ఆదర్శం, కేంద్ర మంత్రి తోమర్ ప్రశంస, అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచన. ఈ పంచాయతీ నిధులను ఆడిట్ చేయటంలో తెలంగాణ ముందంజలో ఉందట. దానికి సంబంధించిన వార్త ఉంది. ఇవి నమస్తే తెలంగాణలోని వార్తలు. పత్రిక నవభూమి తీసుకుంటే, నవభూమిలో ఈ థర్డ్ ఫ్రంట్ మీద మోకాలడ్డాడట ప్రశాంత్ కిషోర్, అంటే వ్యూహకర్త. మరి ప్రధాని నుంచి ఈయనకి ఏం తాయిలాలు అందాయో తెలీదు. అయితే వాస్తవానికి వినిపిస్తున్న కథనం ఏమిటంటే ఇది మూడో ఫ్రంట్ కోసం చేసిన కూటమి కాదు.
రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ను నిలపటం కోసం ఈ ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన చేస్తున్నాడు అన్నది వినిపిస్తుంది. అయితే ఈ ప్రశాంత్ కిషోర్ మూడో ఫ్రంట్ చేయటం లేదన్న సంకేతాలు ఎందుకు ఇచ్చారు అంటే, మోడీ కూడా ప్రధానికి మన రాష్ట్రపతి శరద్ పవార్ రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలన్న సంకేతాన్ని ఇచ్చినట్టు కూడా వినిపిస్తుంది. చూడండి, ఈ మూడో వేవ్ అనే భయాన్ని కలిగించి ఆ తర్వాత ఈ ముచ్చటే లేదని చెప్పి ఆ తర్వాత శరద్ను ఈ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ 8 పార్టీలు కుట్ర పన్నాయి అన్న కోణం నుంచి ఈ వార్త వచ్చింది. ఇక ఈనాటి ముఖ్యమైన వార్తలు ఇవి మీరు నవభూమి.netలో కూడా చూడొచ్చు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. థ్యాంక్ యూ.